మల్లాపూర్ మండలంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మల్లాపూర్ మండల ఆశా వర్కర్లు నిరసన వ్యక్తం చేశారు. ఆశా వర్కర్లకు ఎగ్జామ్స్ నిర్వహించకూడదని, కనీస వేతనం 26,000 కల్పించాలని, పెన్షన్ సౌకర్యం కల్పించాలని, ప్రభుత్వ హామీలను వెంటనే నెరవేర్చాలని స్థానిక ఎంఆర్ఓ మల్లాపూర్ గారికి వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో పి లయ, కె శిరీష, పి రమ, ప్రేమలత తదితర ఆశా వర్కర్లు పాల్గొన్నారు. ఈ ఆశాలను కార్మికులుగా గుర్తించాలని, ఫిక్స్డ్ వేతనం 26,000 పెంచాలని కోరుతూ ఈరోజు కోర్కెల దినము సందర్భంగా ఎంఆర్ఓ ఆఫీస్ ముందర నిరసన వ్యక్తం చేయడం జరుగుతుంది. బీజేపీ ప్రభుత్వం మూడోసారి ప్రభుత్వంలోకి అధికారంలో రావడం జరిగింది. కానీ మాలాంటి కార్మికులను క్రమబద్ధీకరించడం చేయలేదు. ప్లస్ ఈపీఎఫ్ ఇవి కూడా చేస్తలేరు. 26,000 ఫిక్స్డ్ వేతనం గుర్తించాలని ప్రభుత్వాన్ని కోరుతూ ఈరోజు ఒక్కరోజు నిరసన వ్యక్తం చేయడం జరుగుతుంది. బడ్జెట్ పెంచాలి, ప్రైవేటీకరణ చేయకూడదు, ఆశాల నష్టం కలిగించే ఎగ్జామ్స్ను కేంద్ర ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలి, ఈ నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయకూడదు, 45వ LIC సిఫారసులు అమలు చేయాలి, ఆశాలను కార్మికులుగా గుర్తింపు, కనీస వేతనం 26,000, PF, ESI తదితర చట్టబద్ధ సౌకర్యాలు కల్పించాలి, ప్రతి నెల 10,000 పెన్షన్ సౌకర్యం కల్పించాలి, దేశవ్యాప్తంగా ఆశా వర్కర్ల మరియు స్కీమ్ వర్కర్లందరికీ పే కమిషన్ ఏర్పాటు చేయాలి, కేంద్ర బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలి, ప్రభుత్వ రంగ సంస్థల